డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, మీరు పాజిటివ్ వైబ్ అనేది ఒక హ్యూమన్కి ఉంటే వాడు మేనిఫెస్ట్ చేసినది ఎంత పెద్ద కోరికైనా వాడి వల్ల వచ్చి పడుతుంది అని చెప్పారు కదా. అసలు పాజిటివ్ వైబ్స్లో హయ్యెస్ట్ పాజిటివ్ వైబ్ అనేది ఏమైనా ఉందా? హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఉందా? దాన్ని అటైన్ చేయాలి, దాన్ని సాధించాలి, దాన్ని మనలో మిళితం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట? విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వై? బికాజ్ బై డిఫాల్ట్గా కానీ యాక్సిడెంట్గా కానీ ఈ వీడియో మీ ముందుకి రాలేదు. హయ్యెస్ట్ డివైన్ ఎనర్జీస్ మీకు నడిపిస్తూ ఉన్నాయి. హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపల ఫ్లో అవుతూ ఉన్నాయి. సుప్రీం సోల్ ఏదో ఒక ఇండికేషన్ మీకు ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అనంత విశ్వం ఏదో ఒక సంకేతం ఇస్తూ ఉంది. ఇఫ్ నాట్ బై డిఫాల్ట్ ఈ వీడియో మీ ముందుకి రాదు. అది మాత్రం నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. ఎందుకు అంటే యూట్యూబ్లో ఇన్ ఎ సింగిల్ డేలో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ విశ్వ దర్శనం గురించి, విశ్వ జ్ఞానాన్ని గురించి, యూనివర్సల్ కాన్సెప్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ ఇవి మీ ముందుకి వచ్చింది అంటే ఈ అనంత విశ్వం మిమ్మల్ని నిశ్చయించుకుంది అని అర్థం. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది మిమ్మల్ని ధనవంతులను చేయడానికి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద బేస్ లైన్. ఇఫ్ నాట్ ఈ వీడియో మీ ముందుకి రాదు. వై? బికాజ్ దైవ కార్యంగా భావించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద హై టైమ్ టు లెర్న్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్. అండ్ ముఖ్యంగా హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా ఈ అనంత విశ్వంలో? హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా అంటే ఎస్. ఆ సీక్రెట్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. అండ్ అది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి అంటే దానిని, హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీని మన నిజ జీవితంలోకి ఆహ్వానించాలి, ఆస్వాదించాలి, ఆకర్షించాలి అంటే వాట్ షుడ్ వీ డూ అన్నది మనం డిస్కస్ చేద్దాం. హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ మనీ. గురుగారు, డబ్బు అంటే నాకు ఎలర్జీ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. డబ్బు అంటే ఎనర్జీ, మనీ అంటే ఎనర్జీ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ టైప్ చేయండి, మనీ ఈజ్ మై ఎనర్జీ అని. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని మనం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మనీ అనేది హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ. మనీ చాలా మంచిది. మేబీ బిన్ లాడెన్ చేతిలో ఉంటే వినాశానికి వాడచ్చు, బట్ మీ చేతిలో, నా చేతిలో ఉంటే మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు లేదా లోక కళ్యాణం కొరకు యూజ్ చేస్తాం. అండ్ ఈ రోజుల్లో మనీ లేకపోతే ఇంకా లైఫే లేదు. అసలు మనం భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ ఎత్తక ముందు తల్లి కడుపులో బీజం పడినప్పటి నుండి డబ్బు మనకు అవసరం. మన కొరకు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు మన తల్లిదండ్రులు. తల్లి కడుపులో పడిన క్షణము నుండి మనకు ఆయువు ఉండాలంటే డబ్బు ఉండాల్సిందే. మనీ ఈజ్ ద హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అండర్ ద స్కై అబౌవ్ ద ప్లానెట్ ఎర్త్. ముఖ్యంగా 21వ శతాబ్దంలో ఉన్నాం. ఓపెన్గా చెప్పాలి అంటే 21st century ఈజ్ అన్ ఆపర్చునిటీస్ హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. 21వ సంవత్సరంలో డబ్బులు సంపాదించుకోవడానికి అసలు బ్యారియరే లేదు, అడ్డు లేదు, పైన క్యాప్ కూడా లేదు. స్కై ఈజ్ ద లిమిట్. ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ముందు, ప్రొవైడెడ్ మనం ఓపెన్ మైండ్తో లేము, ఎరుకుతో లేము. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చాలాసార్లు మీ ముందుకు చెప్పున్నా. ఇన్ ద సేమ్ వే, విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్, విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ మల్టీ మిలియనర్ అయ్యే ఛాన్స్ మీ అందరికీ ఉంది. మీరు బాడీలో ఇన్కల్కేట్ చేసుకోవాలి ఎనర్జీని. మేనిఫెస్ట్ బయట జరగదు, మీలో జరుగుద్ది. యూ హ్యావ్ టు అలో ద యూనివర్స్ టు మేనిఫెస్ట్ త్రూ యూ. మీ ద్వారా మీ లోపల జరగాలి మేనిఫెస్టేషన్ అన్నది. సో ఈ హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీని, ఈ డబ్బుని, ఈ విశ్వ సంపదని మీ నిజ జీవితంలోకి ఆహ్వానించాలి, ఆకర్షించాలి, ఆస్వాదించాలి అంటే మీరేం ఫాలో అవ్వాలన్నది డిస్కస్ చేద్దాం. మనీ, అసలు మనీ ఫుల్ ఫామ్ ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఎమ్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ సెట్. మైండ్ సెట్ నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. మైండ్ సెట్, ఎటువంటి మైండ్ సెట్ని మీరు కలిగి ఉంటే ఈ అనంత విశ్వ సంపద పరితపిస్తూ ఉంటుంది మీ దగ్గరికి రావడానికి. ఈ అష్ట ఐశ్వర్యాలు విలువెల్లాడితే మీ గృహంలోకి రావడానికి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలా?
రిచ్, లగ్జూరియస్, అబుండెన్స్, కింగ్ అండ్ క్వీన్ మైండ్ సెట్ ఉండాలా, లావిష్ అబుండెన్స్ మైండ్ సెట్ ఉండాలా, మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలా. రిచ్ అయ్యాక రిచ్ మైండ్ సెట్, మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ని ఇప్పుడు కలిగి ఉంటేనే మిలీనియర్ మైండ్ సెట్ వస్తుంది. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ ఈ క్షణము మీకు మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి. చెప్తాం ఇంట్లో, మీరు మిర్రర్ టాక్ చేయొచ్చు, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని మీరు చెప్తా ఉండొచ్చు. ఇంటి దగ్గర కూర్చుంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్తారు, బయటికి వెళ్ళి ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. దెన్ మీ సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్త చేతనాత్మక మనిషి ఏమని నమ్ముతుంది అంటే ఈ వ్యక్తికి ఉన్నది సేవర్స్ మైండ్ సెట్, మైండ్ సెట్ అని చెప్పి, డబ్బులు లేవు అని చెప్పి, నీడ్లో ఉన్నాడు అని చెప్పి. యు ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలా. రిచ్గా ఆలోచించండి, రిచ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి. మైండ్ యాక్సెప్ట్ చేయాలి, అట్లీస్ట్ చాలామందికి అది యాక్సెప్ట్ చేయదు, భయపడతారు. ముందు ఆ బేరాలు ఆపడం పక్కన పెట్టండి. వెళ్ళి కూరగాయలు వాళ్ళ దగ్గర బేరాలు ఆడతాం, కొత్తిమీర కట్ట ఇంకా తగ్గదని అడుగుతాం, పాప ఆమెకి చెప్పులు కూడా ఉండవు. అలాంటి ఆమె దగ్గర బేరాలాడి మీరు ఏం సాధిస్తారు, ఎంత సేవ్ చేస్తారు? నో, యూ షుడ్ స్టాప్ ఇట్, ఇమ్మీడియట్గా క్విట్ చేయాలా. కింగ్ కానీ క్వీన్ కానీ ఎప్పుడు బేరాలు ఆడరు. రిచ్ పీపుల్ నెవర్ బార్గెయిన్ అట్ ఎనీ కాస్ట్. ఈరోజు మధ్యాహ్నమే వి వెంట్ ఫర్ ఎ లంచ్. ఏం ఆర్డర్ చేయాలన్నప్పుడు ఐ సింప్లీ పలానా కాక్టైల్స్ తాగాలనిపించింది, వెంటనే వి ఆర్డర్ వితౌట్ సీయింగ్ ద ప్రైస్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. సబ్ కాన్షియస్ మైండ్గా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. మీకు చాలాసార్లు చెప్తా ఉన్నా, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. డెవలప్ చేసుకోండి మిలీనియర్ మైండ్ సెట్ని. ఎందుకు అంటే ఈ భూ ప్రపంచం మీద మనిషి జన్మ తీసుకున్నారంటే మీకు అర్హత ఉంది ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, హక్కు ఉంది ధనవంతులు అవ్వడానికి. ఎస్, బిలీవ్ చేయండి మీరు. యూ డోంట్ నో, అకౌంట్లో ఆ సేవింగ్స్లో కానీ ఆ లంప్సమ్ మనీ ఉంటే ఆ స్ట్రెంగ్త్ మీకు తెలీదు, ఆ ఎనర్జీ మీకు తెలీదు. సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ ఉంటుంది. సో ముఖ్యంగా మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయాలంటే ఇంట్లో కూర్చొని మనీ మెడిటేషన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటా ఉన్నారేమో, మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్ చేస్తే వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో, మేబీ. బట్ పాయింట్ నెంబర్ 1, యూ షుడ్ హ్యావ్ మిలీనియర్ మైండ్ సెట్. ముందు బ్యారల్ ఆపడం పక్కన పెట్టండి. నచ్చిన డ్రెస్ వేయండి, నచ్చిన బ్రాండ్ కొనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్. లేదా అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అంతే. బయటకు వెళ్ళాము అంటే మిలీనియర్ మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి. బయట ఏదైనా ఒక షాపింగ్ మాల్ చేస్తే మీకు షాపింగ్ మాల్ కనిపించకూడదు. ఆ షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి లోపల క్లాత్స్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని క్రోర్స్ ఈ బిల్డింగ్ యొక్క అసెట్, ఆ అసెట్ మనీ మీకు కనిపించాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మిలీనియర్ మైండ్ సెట్. మిలీనియర్స్ అందరూ ఎప్పుడు అలానే ఉంటారు. యూ షుడ్ డెవలప్ మిలీనియర్ మైండ్ సెట్. అండ్ మనీని గౌరవించండి. ఎప్పుడైతే డబ్బుని ప్రేమిస్తామో, గౌరవిస్తామో, డబ్బు మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. తెలిసి తెలియక డబ్బును మనం తక్కువ చేసి మాట్లాడతాం. ఇట్స్ క్రైమ్. మనీ లేకుంటే లైఫే లేదు బాస్. సో యూ షుడ్ డెవలప్ మిలీనియర్ మైండ్ సెట్. ఈ క్షణం నుండి మిలీనియర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి రెడీగా ఉంటే మిలీనియర్ మైండ్ సెట్ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఒక సింపుల్ చిట్కా చెప్తా. మీరు చాలా బిల్స్ పే చేస్తారు, ఈఎంఐస్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ, కార్ లోన్స్ కానీ, ఫోన్ ఈఎంఐస్ కానీ, చాలా బిల్స్ పే చేస్తారు. అండ్ బిల్ పే చేసేటప్పుడు మన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా బాధ ఉంటుంది. అయ్యో డబ్బులు కట్టేస్తున్నాం, ఈఎంఐస్ కట్టేస్తా ఉన్నాం, శాలరీ ఇప్పుడే పడింది, ఇప్పుడే ఈఎంఐస్కి వెళ్ళింది అని చెప్పి. సో మనీ మీరు పే చేసేటప్పుడు ఎలాంటి భావన రిలీజ్ చేస్తున్నారు? అయ్యో డబ్బులు అయిపోయాయి, నా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయాయి అని చెప్పి లో ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బిల్ పెయిడ్ అని చెప్పండి. పే చేసిన ప్రతి బిల్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ పెయిడ్ అనే వర్డ్కి హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి. బిల్ పే చేసేటప్పుడు మీరు బాధతో పే చేస్తే బాధ అన్న భావనని మీరు కలిగి ఉన్నారు. ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ ఇన్ హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఎప్పుడు బాధ అనే భావనని కలిగి ఉన్నారో ఇంకా బాధనే అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లో. మీరు పే చేసిన ప్రతి బిల్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో నేను ఉన్నత శిఖరాలకు వెళ్తున్నానని నమ్మండి. నాలో ఉన్న ఈ అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసింది అని విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిలీనియర్ మైండ్ సెట్ ఉంటే ఏదో ఒక రోజు మిలీనియర్ అవుతారు. దట్స్ ద M4 మైండ్ సెట్. అండ్ నథింగ్ బట్ బీ ఓపెన్. ఓపెన్ యువర్ హార్ట్ పోర్టల్. ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో ఉంటామో మనలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్తాయి.
ఎప్పుడైతే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్తాయో లోపల స్పేస్ అనేది ఉంటుంది, హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి కూర్చుంటాయి. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి వచ్చి మఠం వేసుకొని కూర్చుంటాయి. యూ షుడ్ బి ఓపెన్. నేర్చుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉండండి. ఏముందులే ఎన్నో ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు, ఏమి సాధించారని మీ హార్ట్కి మీరు కోచింగ్ చేసుకోండి ఒక్కసారి. బీ ఓపెన్ గైస్. ఈ సబ్జెక్ట్ అన్నది అనంతం. ఈ సబ్జెక్ట్ అన్నది అనంతం. ఇన్ డెప్త్ ఫుల్ స్టాప్ లేదు ఈ సబ్జెక్ట్. ఇట్స్ లైక్ ఏ ఓషన్. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో మిలీనియర్ మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి, మనీని మేనిఫెస్టేషన్ చేయాలి అంటే యూ షుడ్ బి ఓపెన్ మైండ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇది ఫాలో అయితే మాత్రం 100% రిజల్ట్ వస్తుంది. అండ్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ న్యూ. ఎప్పుడు న్యూగా ఉండాలి. నిన్నటి రోజు ఈరోజు వస్తుందా? రేపటి రోజు ఈ రోజులా ఉంటుందా? ఉండదు. సో ఎవ్రీ డే నోట్ చేసుకోండి, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. న్యూ డే నీడ్స్ న్యూ యూ. న్యూ యూ గివ్స్ న్యూ రిజల్ట్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్, న్యూ మనీ. ప్రతిరోజు కొత్త రోజే. ప్రతి కొత్త రోజు కొత్త నిన్ను కోరుకుంటుంది. ఎప్పుడు కొత్తగా మారుతామో కొత్త సక్సెస్ని, కొత్త గ్రోత్ని ఇస్తుంది. సో ఎప్పుడు బ్రాండ్ న్యూగా ఉండాలి. నిన్న ఉన్న ఎనర్జీ ఈరోజు ఉండకూడదు, ఈరోజు ఉన్న ఎనర్జీ రేపు ఉండకూడదు. అందుకే అంటా ఉన్నా డిటాచ్మెంట్. మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ విడిచిపెట్టేయండి. ఇంకా అవే పట్టుకొని వెళ్తే మెమోరీస్ అనుకుంటున్నారేమో. నో, ఓల్డ్ స్టక్కింగ్ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్తాను. నేను మెమోరీస్ అని చెప్పను. ఓల్డ్ స్టక్కింగ్ బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీస్. ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపేది ఓల్డ్ ఎనర్జీసే. సో బీ బ్రాండ్ న్యూ. న్యూగా ఉండండి. న్యూ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. న్యూ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకోండి. అనంత విశ్వశక్తి విలువలాడుతుంది మీకు ఉన్నత శిఖరాలకి చేర్చడానికి. అండ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, సైన్స్ చెప్తా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. వైబ్రేషనల్ మ్యాచ్ జరిగితేనే మీకు రిజల్ట్ వస్తుంది. 1 crore రూపీస్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఆ 1 crore అన్న మనీకి హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో మీ ఎనర్జీ రెండు మ్యాచ్ అయితే వైబ్రేషనల్ మ్యాచ్ జరుగుద్ది, మీ ముందుగా 1 crore వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ. మన ప్రోగ్రామ్స్లో మనీని అట్రాక్ట్ చేసే ఎనర్జీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, వెల్త్ని అట్రాక్ట్ చేసే ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవాలి, హెల్త్ని అట్రాక్ట్ చేసే ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ గ్రోత్ కావచ్చు, జాబ్ గ్రోత్ కావచ్చు, దానిని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫ్యామిలీలో ఒక ప్రాపర్ హెల్దీ రిలేషన్షిప్స్ గెయిన్ చేయడానికి ఎలాంటి ఎనర్జీని మనం అనంత విశ్వం నుండి పొందాలి, ఇన్ డెప్త్ మనం ప్రోగ్రామ్స్లో మాట్లాడతాం. ఇది జస్ట్ టీజర్ ట్రైలర్ లాంటిది అనమాట. అండ్ వై ఈజ్ నథింగ్ బట్ సే ఎస్ టు మనీ. తెలిసి తెలియక మన డబ్బుకు నో చెప్తాం. డబ్బుకు నో చెప్తే డబ్బు యాడ్ ఉంటుంది. సే ఎస్ టు మనీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ ఫామ్ ఆఫ్ మనీ. ఈ హ్యాబిట్స్ని మీరు ఇన్కల్కేట్ చేసుకుంటే, ఈ క్యారెక్టరిస్టిక్స్ని మీరు ఇన్కల్కేట్ చేసుకుంటే అనంత విశ్వంలో ఉన్న విశ్వ సంపద మీ దగ్గరకు రావడానికి పరితపిస్తూ ఉంటుంది. అండ్ మీ అందరి కొరకు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. బేసిక్ క్లాస్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక 7 days బేసిక్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పేరుకి బేసిక్ క్లాస్ కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ గ్లోబ్లో ఉన్న మన డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది అటెండ్ అవుతూ ఉన్నారు. హ్యాపీనెస్ ఏంటంటే నేర్చుకున్నది ప్రతిదీ నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ మంచి మంచి రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. టోటల్ 7 days ఉంటుంది. కంప్లీట్ యూనివర్సల్ సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో తెలుగులో ఎవరూ రివ్యూలు చేయని రహస్యాల్ని, ప్రక్రియల్ని, సాధనల్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. ప్రొవైడెడ్ బీ ఓపెన్ మైండెడ్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వినుండొచ్చు, లా ఆఫ్ వైబ్రేషన్ వినుండొచ్చు, లా ఆఫ్ విజువలైజేషన్ వినుండొచ్చు, లా ఆఫ్ డివైన్ వన్నెస్ వినుండొచ్చు, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ వినుండొచ్చు. బట్ అనంత విశ్వానికి సంబంధించి 12 laws ఉన్నాయి. 12 lawsని సింప్లిఫై చేసి యూనివర్సల్ సబ్జెక్ట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. బీ ఓపెన్ మైండెడ్. ఇన్ ద సేమ్ వే ఇదే మంత్ 24th ఆ రోజు పెట్టడానికి కూడా దెర్ ఈస్ ఎ బిగ్ రీజన్. యాక్చువల్లీ అడ్వాన్స్డ్ క్లాస్, మాస్టరీ క్లాస్ అని చెప్పొచ్చు. ఇది టోటల్ 11 days ఉంటుంది. కంప్లీట్ సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నాం. అండ్ ఎవరైతే అడ్వాన్స్డ్ క్లాస్కి వద్దాం అనుకుంటున్నారో ఒకసారైనా బేసిక్ క్లాస్కి జాయిన్ అవ్వాలి. సో బేసిక్ క్లాస్ ఈ మంత్ 6th నుండే ఉంటుంది. ఇందాక మనీ గురించి చెప్తూ ఆ మైండ్ ట్యూనింగ్ చెప్పారు కదా, ఇది ఎలా అచీవ్ చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే అవుతుంది అనేది. ఇది బేసిక్ లోకి వస్తుందా లేదంటే మాస్టర్స్ లోకి వస్తుందా? 100% మాస్టర్స్లో వస్తుంది. బేసిక్ అనేది లైట్ టచ్ చేస్తాం. బట్ ఓపెన్గా చెప్తా ఉన్నా, యూ కెన్ ఆస్క్. బేసిక్ క్లాస్కి అటెండ్ అయిన ప్రతి వ్యక్తి హార్ట్ మీద చేసుకొని చెప్తా ఉన్నారు, మేము పే చేసిన ఫీజుకి 100 times ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చారని చెప్పి. విచ్ మీన్స్ బేసిక్ క్లాస్లోనే అడ్వాన్స్డ్ క్లాస్ మాట్లాడుతూ ఉన్నాం. అడ్వాన్స్డ్ క్లాస్లో మాస్టరీ టెక్నిక్స్ ఇవ్వబోతా ఉన్నా. చెప్తా ఉన్నా, ఇండియాలో, సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ రివ్యూలు చేయని టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. కొన్ని సాధనలు ఉన్నాయి.
కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 99% ప్రాక్టికల్, వాళ్ళ చేత చేయించడమే. ఎందుకంటే ప్రోగ్రామ్ అయ్యాక కూడా వాళ్ళ నిజ జీవితంలో ఎవ్రీడే ఆచరణలో పెట్టాలా. ఒక డేని ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి, 24 అవర్స్లో మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఎంత టైం పెట్టాలి, ఆ సమయంలో ఏమేమి చేయాలి, స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్డ్ యాక్షన్ ప్లాన్ ఇవ్వబోతా ఉన్నాం అడ్వాన్స్డ్ క్లాసెస్లో. ఇది 11 days ఉండబోతా ఉంది. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గైస్. మీరు మీ కుటుంబ సభ్యులందరూ డబ్బు సంపద ఐశ్వర్యంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధితో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా విశ్వదైవాన్ని కోరుకుంటా ఉన్నా, అనంత విశ్వాన్ని కోరుకుంటా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. జై హింద్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఈ మనీకి సంబంధించిన సీక్రెట్ ఏదైతే ఉందో ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా మీరు చెప్పడం నాకు వెరీ హ్యాపీ. అండ్ అట్ ది సేమ్ టైం వీడియోలో ఆ పూర్తి వివరాలు కానీ అందులోనూ సాధన ఇక్కడ చెప్పలేరు. డెఫినెట్లీ ప్రాక్టీస్ ఎలా చేయాలి, నువ్వు ఎలా మేనిఫెస్ట్ చేయాలి, నువ్వు నీ మేనిఫెస్టేషన్ సంబంధించి నీ పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, నీ మైండ్ సెట్, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండవు, నీ మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఒకరితో మాట్లాడి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చెప్పి సాల్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని వెరీ క్లియర్గా వాళ్ళని నడిపిస్తున్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్. దానికి మీకు బాగా సహాయపడుతున్న ఏదైతే ప్లాట్ఫామ్ వర్క్షాప్ అనేది ఉందో ఆ వర్క్షాప్ కూడా ఎంతో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అగైన్ బేసిక్ అని అంటున్నారు కానీ 7 days పాటు జరిగే ఆ ప్రోగ్రామ్ బేసిక్గా నేనైతే అనుకోవట్లేదు. యాక్చువల్లీ 1.5 hour అని అంటా ఉన్నాము, బట్ 2 hours వెళ్తుంది, 3 hours కూడా వెళ్తుంది. ఎందుకు అంటే ఇద్దామని రెడీ అయి ఉన్నా. ఇఫ్ ఐ గివ్ బెస్ట్, యూనివర్స్ ఈజ్ రెడీ టు గివ్ బెస్ట్ టు మీ. వెరీ ట్రూ. అండ్ తప్పకుండా ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దండి. మరీ ముఖ్యంగా నాకైతే మాస్టర్ క్లాస్ మీద ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. ఎందుకంటే బేసిక్ క్లాస్ అనేది నేను ఆల్రెడీ వినున్నాను కాబట్టి. ముఖ్యంగా ఈ బేసిక్ క్లాస్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా మీకు ఇన్పుట్స్ అనేవి కానీ లేకపోతే అసలు ముందు సింపుల్గా చెప్పాలంటే ఏబిసిడీలు తెలుస్తాయి. దాని ద్వారా అదే మా బేసిక్ క్లాస్లో మీరు మీ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని యూనివర్స్కి అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మాస్టర్ క్లాస్లో ఇంకా ఏముండబోతుందని నేను కూడా ఎదురు చూడాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరైతే మిస్ చేసుకోవద్దండి. వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.